పువ్వు లేకుండా అమ్మ ఏం తింటే బాగుంటుంది. మొత్తానికైతే ఇంకా క్లీన్ చేస్తుంది. భలే మా సంచి ఆడ పెట్టినావు నువ్వు. ఈ పక్క పెట్టినాం ఫ్రెండ్స్. ఈ పక్క లేవు పెద్దగా, నీళ్ళు ఎక్కువ ఉండయి. ఇక్కడ లేదంటే పారకానికి వారలమ్మటి ఉండయి. అయితే ఇక్కడ సెట్ చేసిన ఒకటి కొండరాయి, 2 పెట్టిన రాళ్ళు. దగ్గర పెట్టు మేడము ఊదరగా వచ్చింది. సో నేను ఇక్కడ కెమెరా తీస్తా ఉంటే అక్కడ మా తమ్ముడు వెళ్ళి పుల్లలు ఏరుతున్నాడు. చెరువు మట్టి చెరువు బాగా మాసి కనిపించుంటారే అన్న. ఇన్ని లేమే కూరగాయలు మనం కూర్చొని తింటుంటాం కానీ కొత్త కూర చేస్తున్నావు. జాంకాలేసా కవరెందుకు నువ్వు పోగొట్టున్నావు? ఇంటికాదు ఇంకా ఏం పని ఉండదా? పొయ్యేదట అది పోదురా. కాదు ఒక రౌండ్ వండేసి ఉంటుంది కదా దాంట్లో. దీంట్లోనే అన్ని వంటలు చేసేది. ఇలా అది మన సెంచుగడ్డలు ఉంటుందా కూర చేసినాం. బలుంది బలి నేను ఇచ్చినట్యా ఇచ్చినట్టు కాదు. మేము గడ్డలు పోయినాం, అటు పక్కకు పోయి తవ్వినాం. ఎట్ట వచ్చినాము వచ్చినా పోయినాం అడిగి పోయి గడ్డ తీగలు ఎంపలాడి తవ్వుకొని ఆనెట్టిన వచ్చిన వాగు కాడ వండుకొని వచ్చాం. ముట్టించిన పొయ్యి ముట్టి. సో ఇది వచ్చేసి మన గార్డెన్లోదే గోంగూర. పైకి జామకాయలు తినడానికి ఫ్రెండ్స్ కుకింగ్ టైంలో ఇప్పటికే టైం బారైంది కదా. సో ఏంటంటే ఆ వంట లోపల కొంచెం ఆకలి ఆకడానికి ఫ్రూట్స్ తెచ్చుకున్నాం. ఎంతసేపు ఉంది జాంకాయకి వచ్చేది? నాకు సాగని జాంకాయ ఎందుకు పులుసు అక్కడ ఉంది? పుల్లగుందే ఉపకాశమైందే. సో ఫ్రెండ్స్ మేమైతే వీడియో తీస్తున్నాము. దాంట్లో వాటర్ అయిపోయేంత వరకు ఏం చేయాలని తింటున్నాం అనమాట. మా తోటలో జాంకాయ ఫ్రెండ్స్ బాగున్నాయి. ముంతలో నీళ్ళు అయిపోలేదే. బాగా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఆన్ చేసినావా? మళ్ళీ గిల్లినంత పసుపు, కలిసినంత కారం. ఎందుకంటే మనము ఈ ఎండ్రకాయలకి ఈ గోంగూర దాంట్లో బోటి వాళ్ళు వేసుకుంటే ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలాగే తినాలని ఇష్టపడతాను. నేనైతే మా ఇంటికైతే ఇదే కష్టం పెట్టడం. గోంగూర వచ్చి ఏం బాగుంటుంది అని అన్నీ అంటుంది, కానీ గోంగూర వేస్తేనే ఎండ్రకాయలకి బాగుంటుంది. చేతలండి మేము అనలేము కదా. మా చేతులు ఎండ్రకాయలు అంటే మర్చిపోయి అర్థమైంది కానీ పిల్లలకు కూడా అర్థమైంది.
పీతలు ఫ్రెండ్స్ మన భాషలో. మా భాషలో కొంతమందికి అయితే పీతలు అంటే అర్థమవుతుంది, కొంతమందికి ఎండ్రకాయలు అంటే అర్థమవుతుంది. మేము ఎక్కడ కూడా వస్తున్నాం. మేము ఇద్దరే తింటారు. ఇద్దరు నీకు ఉండిచ్చిండను ఒకటి ఏడుతుంది ఫ్రెండ్స్, ముందు పోతుంది. మీ ఆయన అట్లా అంటారు, మా ఆయన అట్లా అంటారు. ఒక కాయని తీసి పెట్టినట్టు మధ్యది ఆయన ఇంటికాడ లొట్టలు కొడతాడు. దాన్ని కొంచెం ఆఫ్ చేయబడలే ఇంకా అట్లా ఉడకబెట్టుకుంటే తర్వాత గోంగూర బాగా దాంట్లోకి బాగుంటుంది. నూనె వేదంపగా. సో ఇట్లా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి, మా సిస్టర్ చేస్తుంది వచ్చాను ఎందుకడ నూనె వేసుకున్నాం. ముందు మంట పెట్టు బాలిక, పొగలేస్తుంటే అందాలలో అని పాట పాడాలి పొగకింగా అంటుకుందిగా పాడాల్సిన అవసరం లేదు. పుల్ల పెట్టిపోయినిండా కుండ తొందరగా అయితే మనం ఇంటికి పోవచ్చు, మళ్ళీ మన ఇంటికాడ పనులు చేయాలి వాళ్ళకి. బావేందో ఇప్పుడు మీ 4 సార్లు వేసిన మా ఆయన ఒకసారి కూడా చేయలే. టైం అయిపోద్దని ఫోన్కి అంతే. ఇలాంటి కూర కోసం ఫోన్ చేసిన మా ఆయన మిస్ అయినంత వరకు మిస్ అయినంత లేరనుకుంటుంది మనకి. బ్యాంకు పెట్టరు మా సురేంద్ర బాబుకి. అట్ట తినలే అయిన పారేసి ఆహా తింటూ నువ్వు మన గడ్డకూర పారేసింటి పారేసేవాళ్ళు. తినలే మీరే తింటారు కొందులో వాడుతూ ఆప్ చే బాబు అనేలా వాన పెట్టుకుంది కానీ ఉందంట. అది రేట్ ఖాళీ చేసుకోవాలి మనం. చెక్కలంగా ఇద్దు ఏడు దంతాలా ఏం దంతాల్సిన అవసరం అట్నే పెట్టాయి వాసన వచ్చాయి కానీ మాట్లాడట్లయితే రోలు గీలు అన్ని చిక్కుతాయని నీకు ఆలసి తిండి కూడా. ఆఫ్ చెయ్యి దగ్గర పెట్టి పర్లేదు నాకు కాదు ఇన్నే వెళ్తలే కానీ బాగా కష్టపడి పట్టుకొచ్చింది. అది దెయ్యానికిలేనే దెయ్యాలు బూటాలు ఎన్నిదో కర్రదేయాలి మళ్ళీ ఏమనుకుంటుంది ఫ్రెండ్స్ అది ఎడిటింగ్ చేస్తుంది. దానికి బీగా ఇది కూడా ఎలా నువ్వు ఎంత పారేసినావు మ్యా పువ్వు అట్లా పిల్లనా నాకు పారేయడమే పువ్వుని ఏమైనా వేయాలా అట్లా వెళ్ళిపోవాలి ఇద్దరు వెనక్కి యాదాకి పాలు వచ్చినాయి 4 రూపాయలు మీరు పిల్లలు అవలకుండా పసుపు కారం వేయి పసుపు బాగా మగ్గని అలా టమాటాలు కోసేమే
అయితే నువ్వు లాస్ట్ మీద వేసేది. ఓకే ఫ్రెండ్స్, చెక్క లవంగాలు చెక్కలు సరిపడ్డది. ఒక్కటేనా మొగ్గ? ఒక్క మొగ్గ వేయాలంట. ఏం సంతతి ముందు అన్నీ వేసి ఒక్క మొగ్గ అంటే 2 మొగ్గలు వేస్తాడు. అన్నీ అలా టమాటాలు సో మన టమాటాలు కడిగొద్దాం. ముందు ఏ వేసిపోయినా టమాటాలు వేయాలి. పై ఎదుర్కో గంట చిన్న తెచ్చిన కడగలేదంట. జరుగు అమ్మలక్క. కారాలు ఎన్ని పక్క పెట్టాలి కదా. అలాగా అలా దగ్గర బలి పసుపు మీకు మెల్లగా వెయ్యి గంటే సరైన గంట కాదు. కారం చింతపండు చింతపండు అట్ట వేసుకుంటారు. నా ఉప్పు అసలు బొత్తికి వెళ్ళిపోయి సాల్ట్ మసాలా ధనియాల పొడి, అల్లం పేస్టులు, తెల్లవాయి పేస్ట్ మొత్తం దాంట్లో ఉండే మిక్స్డ్. చల్ల మిదనం కూడా చింతపండు నానబెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర అయితే వేసేసుకున్నాం. దాంట్లో కలుపు బాగా. గోంగూర, ఎండ్రకాయ, బోటి, పీతల బోటి. ఇంగ్లీష్ వాడుకోలే మేము అలా కొద్దిగా అప్పుడప్పుడు వాడాలి. కలుపు బాగా. ఇలా మనం కూర్చొని టమ్నాల పొడి తీసుకోవాలి. అప్పటికి 50 నచ్చుతుంది పెట్టుకుంటాం. అవి పొట్టాడుతారు పల్లెం మనం. గోంగూర తక్కువైనట్టుందిలే. సరిపోద్దులే, మరీ ఎక్కువ ఉంటే బాగుండదు. కానీ నీకు తెలుసా నాకు తెలుసా? నువ్వు వండినవా నేను వండినన్నా? వండుతుండేది నేనే కదా. మూత ఇంకా ఉడుకుతుంది. ఎంతైనా కొద్దిగా చిన్న అంత ఉల్లిగడ్డ మేనంత పడినా కానీ చాలు. గోంగూర బాగా ఉంటుంది. గోంగూర సీకేజ్ చేసిన ఎప్పుడన్నా అన్నీ తెలుసుకో నాకు. పెద్ద ముత్త ఐదు అమ్మల అన్నీ తెలుసు నాకు. పెద్ద ఆడమ్మవి. పెద్ద ఆడలకేనా తెలిసేది, చిన్న ఆడలకే ఇప్పుడు అన్నీ తెలుసు. చిన్నదాన్ని కదా నాకు తెలుసు. గ్రీన్ చికెన్ చేయాలి చాలా డెవలప్ కావాలి ఫ్రెండ్స్. నేను ఇంకా డెవలప్ కాలేకపోతున్నాను. ఎక్కడో నిమ్మింగా నాగరికంగా ఉండే నాగరికము చాలా నాగరికము. అంత బాగుండు కాలంలో ఉన్నాను ఇంకా నేను. అంత బాగుండు. మేము మళ్ళీ జాకెట్ బాగా గుడుచుకునివే. ఇది అప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మని చూసి నేర్చుకునేది కుట్టించుకోవాలి. మా అమ్మ వాళ్ళ అమ్మ అప్పటి కాలంలో ఇటు కుట్టించాను నేను. అప్పుడు కాలం జాకెట్లు ఆడుకుంటే చెప్పు, ఆడుకునే మోసేతికి ఆడుకుంటాయి. ఇప్పుడు కూడా లే. ఇప్పుడు ట్రెండ్ అది, కొత్తగా మోడల్ మోసేతికి ఆడుకుండేది. ఉండిందేదో అప్పుడు కాలంలోనే కదా. ఇప్పుడు అదే మళ్ళా ఆ పాత మోడల్లే కొత్త మోడల్ ట్రెండ్ మార్చిర్రు. ఈ దగ్గర చాలా చాలా బ్లౌజులు ఫుల్ హ్యాండ్స్ ఫ్రెండ్స్. నువ్వు అక్క వాటి నువ్వు నా కాడు ముందు పెళ్లి చేసుకున్న వాటి నిన్ను చూసి నేను కుట్టించుకున్నా. ఏంది మీరు బాట మాట్లాడుతున్నావు? కాదు బాలే, నేను డ్రెస్సులు వేసుకుంటున్నా. నిన్ను చూసి జాకెట్లు కూడా అంత సీన్ లేదులే. మీ ఆయనకు డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం ఉంది కానీ అందుకే సీదర కట్టుకున్నావు. కానీ ఆయన ఎందుకు వేసుకున్నాడు డ్రెస్సులు? వేసుకోమంటాడు, నేనే వేసుకో.
మళ్ళీ ఎందుకు మేము రమ్మన్నాడు? నీకు అర్థం కాలే, మా ఆయన తన క్లాస్ ఉండమంటాడు. నైస్ జడ వేసుకో, మంచిగా పౌడర్ పెట్టుకో, బాగా ఈ ఎంటికడు కడ్లీ హెయిర్లు చేపించుకోమన్నాడు. మళ్ళీ ఎందుకు చెప్పుకోలేదు అంటే కట్టరు చేస్తా చూడు. అదే ఎత్తులు తగ్గులే నాకు తెలుసు కానీ ఇంకా ఎత్తులు తగ్గులు ఏం బాగుంటుంది మరి. ఏమన్నా హీరోయిన్ ఉండాలనే చేపించుకోమన్నాడు. వాళ్ళు చెప్తుంది అక్క. మళ్ళా ఐబ్రో చేపించుకుంటా అంటే నీ ఇష్టం, చేపించుకోలేకుండా నేనే చేపించుకోరు, ఎందుకులే మన ఊర్లో అట్లా ఉంటామని. మన ఊరు సంప్రదాయం ఊరా? సంప్రదాయం ఈ ఊర్లో ఏదైనా కొంచెం మంచి డ్రెస్ వేసుకున్నా ఏందో అది ఏదో అంటారు చూడు మీద అన్న శాస్త్రం ఉంది. నాకు 10 మందిలో కోతి ఎక్కిరించినట్టుగా అట్టుంటదేమో అబ్బా. మా యార అన్ని వేసుకోమంటుంటుంది, నేనే వేసుకున్నాను. మొన్న డ్రెస్ అది యాప్ సెలెక్షన్ చేసినది సంతకానికి వచ్చింది. ఏం బాగాలేదే మేము ఆయన సెలెక్షన్. ఎవరు వాళ్ళు డ్రెస్ అదే మా యాన బాగుంది కానీ నాకు బాగాలేదు. నీకు బాగా లేకుండా నేనేం చేయాలా? మా ఆయనకు నచ్చింది, మీ ఆయనకి నచ్చింది టేస్ట్, నా అక్కకు కూడా నచ్చింది చేసుకోవాలి. నువ్వు వేసుకున్న డ్రెస్ ఎట్టుందా? అదేందో పెద్దకి ఎల్లు కొట్టినట్టుంది. మళ్ళీ జీన్స్ వేసింది. నేను వేసుకున్న డ్రెస్సే బాగుంది, మా అక్కల కాడుకుంది. నీ ఏంటి చిలికలు బొలికలు అన్ని పెట్టుకుని చుట్టూ. చాలా కాడుకున్నా బాగా ట్రెండ్ అది ఇప్పుడు. నాది పాతదే, ఆ ముసలమ్మ లాంటి లేకపోతే ఆ టేస్ట్ చూడండి. వాళ్ళ ఎన్నికలు చూడ వాళ్ళే డ్రెస్సులు ఎక్కువ ఏం లేవు ఫ్రెండ్స్, ఒక 2 3 ఎక్కువ పెట్టుకో తప్పేముంది. మధ్య స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ రేపు పెళ్ళికి వేసుకోది. సంప్రదాయంగా పోవాలంటవా? ఇప్పుడు పోయేటప్పుడు డ్రెస్ వేసుకుంటా, వేసుకుంటే జరగట్లేదు. అదేంత బాగలేదండి, ఆ డ్రెస్ వేసుకుంటా. అది వేసుకుంటే నాకు నచ్చదు. నువ్వు పెళ్ళికి రావాకైతే అంటే నీకు నచ్చదు, నేను పెళ్ళికి రాకూడదు. నైట్ జర్నీలో చీరలు కట్టుకుని ఆడుంటాము. ఏంది ఆడుంటావు? లారీలు ఉంటావు. అరలో అట్టుకుంటుండాల ఎక్స్పోజింగ్ గిన్నె చూపించినవే. చెప్పాలి డ్రెస్ కంఫర్ట్, చీర కంఫర్ట్ చెప్పు. సరే చెప్తాను. ఎన్ని ఆ కాలంలో ఉంది ఎన్ని ఇంకా చీర కట్టుకు చూడండి ఫ్రెండ్స్, పెళ్లికి చీర కట్టుకుంటే అందమా, డ్రెస్ వేసుకుంటే అందమా? పెళ్లిలో చీర కట్టుకుంటాం, జర్నీలో నేను చెప్పింది జర్నీలో డ్రెస్ వేసుకుంటాం అని చెప్తాను. లారీలో తొక్కుతారని చీరలు సామె. నేను మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్ ఉంది నాకు, అది వేసుకుంటా. మందు బావుకి ఎవరన్నా మందు నడ్డి పిరగదీసి గుగ్గులు పెడతా వాళ్ళకి. ఏ కష్టాలు ఏమన్నా చేస్తే లారీలో ముద్ది చూద్దాం. ఏమే అవలా అనుకుంటున్నారా? ఏమన్నా పోయేది పెళ్ళికి మన అమ్మ వాళ్ళు మనల్ని ఎడదాక్కున్నారు. వాళ్ళు యక్షకాలు చేసే ఒకసారి ఉప్పు చూడు. నేను కాలేది భయం లేమే నాకు. పట్టునే చిక్కచ్చు కానీ దండిగానే కానీ అంతే అటున్నట్టుగా. ఇంతేనా గోంగూర పడుతున్నాయి. ఎక్కడ తినేసేసి వెనుకవా నాకేమో బోస్ అన్న ఆకలి అవుతుందా అది. బాగుంది, గోంగూర వేసుకుంటే బాగుంటుంది. అందుకే గోంగూర అనేది మేము. నువ్వు అనింది చిన్న బాబు కదా, ఆయన తీసుకోమంటే వద్దాను నేను. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి గోంగూర వేసేలకు బాగా టేస్ట్ వచ్చింది.
మేమైతే తింటున్నాము. మాతో పాటు ఆ అబ్బాయి కూడా తిన్నాడు కాబట్టి కాసేపు కెమెరా పక్కన పెట్టేద్దాము. సో మీరు కూడా ఖచ్చితంగా ఇట్లా పీతలు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా గోంగూర వేసి అయితే ట్రై చేసుకోండి. మళ్ళీ లాస్ట్ ఎండింగ్ మాదైతే అయిపోయింది. లాస్ట్ కొంచెం ఉంది. మా అక్క తింటుంది. చాలా మంట ఎక్కువైంది. కొంచెం టేస్ట్ ఏమో సూపర్ ఉంది కానీ కొంచెం మంట ఉంది. కానీ గోంగూర ఫ్లేవర్ బాగుంది. గోంగూర పట్టు బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.